హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మేము పెద్దమ్మ గుడికి వెళ్తున్నామండి. అక్కడ కొంచెం చిన్న ఫంక్షన్ ఉంది, అందుకే వెళ్తున్నాము. మీకు తెలుసు కదా, ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని సింక్లో కూడా గిన్నెలు కడిగేసుకున్నానండి. దీపం కూడా వెలిగించేసాను. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. కింద వెయిట్ చేస్తున్నారండి. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. అదండి, ఇప్పుడు వచ్చేసి బయలుదేరామండి. స్టార్ట్ అయిపోయాము. మార్నింగే బయలుదేరామండి. బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏమి. మార్నింగ్ 9-9:30 కల్లా రెడీ అయిపోయి ఇక్కడ బయలుదేరామండి. దారిలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనేసి బయలుదేరాము. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. కొంచెం డీలే కూడా అవుతుంది. అక్కడ ఏం ఫంక్షన్ ఉందంటే, మా వారి ఫ్రెండ్ ఉంటాడు కదండి, అతను మొక్కు ఉందంటానండి. పెద్దమ్మ గుడిలో బియ్యం పోస్తా అని మొక్కు ఉందంట. అక్కడికి వెళ్ళాము. ఇక్కడ దారి కొంచెం రీచ్ అవుతున్నాము అనే టైంలో ఇక్కడ పిల్లలకు ఆకలిస్తుంది అన్నారండి. అందుకే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ రెస్టారెంట్లో ఆగాము. ఆగి ఇక్కడ తినేసి ఇంకొక 2 minutesలో వచ్చేస్తుందనగా బ్రేక్ఫాస్ట్ చేశామండి. పెద్దమ్మ గుడిలో వాళ్ళు మొక్కు తీర్చుకున్నారండి. బియ్యం పోస్తా అని మొక్కున్నారంట, అందుకోసమే వెళ్ళాము. ఇదిగోండి, ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ కాగానే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము వెళ్ళేసరికి వంటలు స్టార్ట్ చేశారండి. ఎవరు లేరండి, కొంతమందినే పిలిచారు. ఇక్కడ వంటలు కూడా స్టార్ట్ చేశారు. నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశానండి. బగారా రైస్, మళ్ళీ చికెన్ కర్రీ, అంతేనండి. ఇక్కడ సండే కదండి, చాలామంది వచ్చారండి. అసలు ఏ ప్లేస్ కూడా అసలు ఖాళీయే లేదండి. షెడ్డులు అంటారు కదా, షెడ్డు ఏది ఒక్కటి కూడా ఖాళీ లేదండి. అంత బిజీగా ఉందండి. మెయిన్ థింగ్ సండే కదా, అందుకోసమే చాలా బిజీగా ఉంది. మీకు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇట్లా సత్రాలు ఇస్తారు కదండి, అలాగా ఇచ్చారు. కొంతమందికి అయితే ప్లేస్ లేక బయట కూడా కుక్ చేసుకున్నారండి. ఇదిగోండి, వీళ్ళకు దొరకలేదండి, కొంచెం లేట్ వచ్చారంట, దొరకలేదు, బయటనే వండేసుకున్నారండి. చాలా బిజీగా ఉన్నదండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడికి, అంటే గుడికి వచ్చాను కానీ ఇదంతా చూడడం మాత్రం ఫస్ట్ టైం అండి. ఇక్కడ వంటలు అయిపోయాక, వంటలు అంటే బగారా రైస్, చికెనేనండి. అవి వండిన తర్వాత గుడికి వెళ్తున్నామండి. అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్తున్నాము లోపలికి. మళ్ళా మనము వండిన కూడా నైవేద్యం పెట్టాలి కదండి. బగారా రైస్, చికెన్, మళ్ళా పెరుగు, ఇలాగా నైవేద్యం మా అమ్మవారికి పెట్టడానికి ఇక్కడికి వచ్చామండి. మళ్ళా బట్టలండి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మా వారి ఫ్రెండ్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళండి. వాళ్ళంట కుడుకలు పెట్టారంట. మన సైడ్ పెడతాం కదండి, తెలంగాణ సైడు. కుడుకలు పెట్టలేదండి వాళ్ళు. బట్టలు పెట్టేటప్పుడు ఇక్కడ నైవేద్యం పెట్టేసి ఇక్కడ మొక్కుతున్నామండి. ఇప్పుడు అక్కడ నైవేద్యం పెట్టేసి లోపలికి వెళ్తున్నామండి. ఇదిగోండి పెద్దమ్మ గుడి. లోపల ఎక్కువ షూట్ చేయలేదండి, ఎందుకంటే భయం వేసింది. ఎందుకో గుడిలో ఎక్కువ వీడియో తీయనియరు కదా, అందుకే కొంచెం భయం వేసి కొద్దిగానే తీశాను. ఇక్కడ లోపల టెంకాయ కూడా కొట్టాలండి. టెంకాయ కొట్టిన తర్వాత మనము ఇంకొకటి ఇక్కడ నాగదేవతది పుట్ట కూడా ఉందండి. మళ్ళీ అది నిజమైందో లేకుంటే వాళ్ళే అలాగా క్రియేట్ చేశారో తెలీదు, కానీ నాగదేవత పుట్ట కూడా ఉంటుంది కదా. ఇదిగోండి, అక్కడ పక్కకు టెంకాయ కొట్టే సెక్షన్ వేరేగా ఉంటుందండి. అక్కడ టెంకాయ కొట్టేసి ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇదిగోండి పుట్ట, ఇదే నేను చూపించాను కదా మీకు, అదేనండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ప్రజెంట్ వ్లాగ్స్ ఏం షూట్ చేయటం లేదండి, ఇవన్నీ పాత వీడియోసే. పిల్లలకు టర్మ్ 1 ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అందుకే నేనేం వీడియో తీయడానికి నాకు టైం ఉండట్లేదు. వాళ్ళకు చదివించడంలోనే టైం అయిపోతుంది. అందుకే ఏం ప్రత్యేకంగా ఇవన్నీ పాత వీడియోలేనండి. పిల్లలకు ఇంకొక 2 ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి, అప్పటి నుంచి మీకు రెగ్యులర్గా ప్రజెంట్ బ్లాగ్స్ పెడతాను. ఇక్కడ వచ్చేసి దర్శనం అయిపోయాక రిటర్న్ సత్రంకి వచ్చేసామండి. తర్వాత సత్రంకి వచ్చాక లంచ్ చేసి ఇంకా మేము బయలుదేరుతున్నామండి ఇంటికి. నేను తినేటప్పుడు ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే బ్యాగ్లో ఫోన్ ఉండిపోయిందండి. అప్పటికే కొంచెం అక్కడ అంతా వంటలు చేస్తున్నారు కదా, కళ్ళు చాలా మండుతున్నాయండి, పిల్లలకైనా పెద్దలకైనా. కొంచెం ఫాస్ట్గా తినేసాము, అందుకే వీడియో ఏం తీయలేదండి. తీసేది ఉండే వీడియో, కాకపోతే చెప్పాను కదా బ్యాగ్లో ఉండేనండి ఫోను, అందుకే ఏం తీయలేదండి. తర్వాత ఇక్కడ ఏమంటారు 5 o'clock వరకేనంటారండి లాస్ట్ టైమింగ్స్, అందుకే ఫాస్ట్గా లంచ్ చేసి ఇక్కడ ఇంటికి బయలుదేరామండి. ఇంటికి బయలుదేరిన తర్వాత ఇంటి ముంగడికించి చాలా వినాయకులు కూడా పోయారు, ఏమంటారు నిమజ్జనానికి వెళ్ళారు. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ మీదకించి పోతున్నాము చూడండి. అప్పుడే చాలామంది వినాయకుని నిమజ్జనం చేసేందుకు క్యూ కట్టారండి. ట్యాంక్ బండ్ మీద జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో, సండే కదా, అందులో వచ్చేసి ఈవినింగ్ టైం. ఇది వచ్చేసి ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఇంటి ముంగట నేను మొన్న వినాయకునికి పూజ చేయించానని ఒక వ్లాగ్ పెట్టాను కదండి, ఇదే వినాయకుడు అండి, ఇంటి ముంగట వినాయకుడు. నేను ఎప్పుడు వినాయకుడిని ఇలాగ క్రేన్ తోటి లిఫ్ట్ చేసి బండిలో పెట్టడం ఎప్పుడు చూడలేదండి. పెద్ద పెద్ద వినాయకులని మామూలుగా వీళ్ళు ఎప్పుడు చిన్నగా పెట్టేవాళ్ళండి, వాళ్ళే చేతులతోని మోసి ఏమంటారు బండిలో పెట్టేవాళ్ళు. ఈసారి వచ్చేసి పెద్ద వినాయకుడిని పెట్టారండి. అప్పుడు మనకు ఎత్తడానికి పాసిబుల్ కాదు కదా, క్రేన్ వచ్చింది. క్రేన్ తోటి ఎప్పుడు తీస్తారు, దగ్గరికి నుంచి చూడలేదండి నేను, ఎలాగా ఇట్లా లిఫ్ట్ చేసి బండిలో పెట్టడం. నాలాగా ఎంతమంది ఉంటారో వాళ్ళ కోసం నేను ఈ క్లిప్ తీసానండి. కానీ చాలా కష్టపడ్డారండి, ఎందుకంటే మా ఇంటి ముంగటిలో చాలా వైర్లు ఉంటాయండి, మెయిన్ రోడ్ కదా, వైర్లు చాలా ఉంటాయి. కొంచెం కష్టమైంది క్రేన్ తోటి తీయడానికి, ఎందుకంటే క్రేన్ తోటి ఇట్లా పిక్ చేసి పైనకి ఎత్తాలి కదండి. అప్పుడు పైన అన్ని వైర్లు ఉన్నాయండి, ఆల్రెడీ ఒక 2 వైర్లు తెగిపోయాయి పైనకి ఇట్లా లేపుతుండగా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం పెట్టాను. చాలా కష్టపడ్డారండి, వినాయకుడు చాలా పెద్దగా ఉంది ఈసారి వచ్చేసి. అంటే మనకు కొంచెం ప్లేస్ అనేది స్పేషియస్గా ఉంటే మనకు ఎక్కడానికి వీలుండేది, కాకపోతే ఇక్కడ కొంచెం వైర్లు ఉండడం వల్ల కొంచెం కష్టమైందండి. ఇదే వినాయకుడికండి నేను మొన్న లాస్ట్ వీడియో పెట్టినాను కదా, పూజ చేసింది పెట్టలేదు, ప్రసాదం చేశాను కదా, హల్వా చేశాను కదా కేసరి. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడ పూజ చేపిస్తున్నానండి నేను. వినాయకుడు అయితే చాలా బాగున్నారండి, మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో. మీరు ఇక్కడ చూస్తూ ఉండండి వినాయకుడిని ఎలా క్రేన్తో పెడతారో. నేను ఇక్కడ కొంచెం ఏమంటారు మ్యూజిక్ యాడ్ చేస్తాను.
చూస్తున్నారండి వినాయకుడిని ఎలాగా క్రేన్తోని హెల్ప్ తోటి ఎలా బండిలో పెడుతున్నారు. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరికి చూడడం. వినాయకుని నవరాత్రులు 9 days చాలా మంచి అనిపిస్తుందండి. పూజలైనా ప్రసాదాలు అన్నదానాలు ఇలాగా ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తుంది. వినాయకుని నిమజ్జనం కాగానే అదేంటో అండి కొంచెం బాధగా అనిపిస్తుందండి. నవరాత్రులు మాత్రం చాలా బాగా జరిగాయండి ఈసారి. వినాయక విగ్రహాలు చాలా చూశాను బేగం బజార్లో, మా ఇంటి సరౌండింగ్లో. ముఖ్యంగా నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూసే వినాయకులని, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వినాయకులని చాలా బాగా చూశానండి. చాలా వినాయకులను చూశాను. 9 days చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టాను కదా 5 days. తర్వాత వినాయకుడిని తీసే రోజు పిల్లలకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే కొంచెం బాధ అనిపించిందండి. ఎందుకో నవరాత్రులు మంచిగా అనిపిస్తాయండి, కానీ ఇలాగ వినాయకుడి నిమజ్జనం అంటే ఎందుకు నచ్చదు. చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నారు. అందరూ చాలా ఏమంటారు ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారండి. ఎందుకంటే కొంచెం అంటే రోడే కాకపోతే కొంచెం వైర్లు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, అందరూ కొంచెం భయంగాను ఎగ్జైట్మెంట్గాను అందరు చూస్తున్నారా అండి. కిందికి వెళ్ళి చూస్తున్నారు. ఇంకా నేను కిందికి వెళ్ళలేదండి. మాకు పైనకించి మాది ఫస్ట్ ఫ్లోర్ కదా, మంచిగా కనిపిస్తుందండి, అందుకే నేను కిందికి వెళ్ళలేదు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇక్కడ క్రేన్ సహాయంతో వినాయకుడిని బండిలో పెట్టగానే కొంచెం సేపు అలాగా ఉంచి ఇంకా వెళ్ళిపోయారండి. అంతేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి నిహారిక హోమ్ వ్లాగ్స్.